నా కూతురిని నీ వల్ల వేసుకుని ఏమి తెలియని అమ్మాయికుల నుంచిన్నావు కదా, నిన్ను అసలు వదిలి పెట్టనురా, నీ అంతు చూసే తీరుతాను. మీరేంటి ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు, వెళ్ళండి. ఏంటే మీ నాన్నతో అలా మాట్లాడావ్? మరి ఇంకెలా మాట్లాడాలి? నాన్నతో మాట్లాడే పద్ధతి అదేనా, మరి కూతురితో మాట్లాడే పద్ధతి అదేనా? రాత్రి ఇంటికి వెళ్ళవా? వెళ్తాను. వెళ్ళాక ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మహా అయితే మన పెళ్లి చేస్తారు, అంతే కదా, అంతే కదా. నా మరి ఇంత ధైర్యం ఏంటి నీకు? నువ్వు ఉన్నావు కదా, నువ్వే నా ధైర్యం. మా నాన్న తిట్టినందుకు సారీ, వస్తాను. ఇది పిచ్చిదో తెలివైందో నాకేం అర్థం కావట్లేదు. ఏరా, ఫోన్ చేద్దు గనిరా, నాకు ఆకలిగా లేదు. ఏమైంది వీడికి? నేను వెళ్ళి కనుకుంటాను. నువ్వు తినవా? నేను ఎప్పుడైనా తింటాను. అదేం సమాధానం రా, ముందువాడి సంగతి కనుక్కుంటాను. మళ్ళీ ఏదనా అంటే గొడవ పడదామనా? అవునండి, మాకు అదే పని. పూటక రకంగా ఉంటాం, రోజుకో రకంగా మాట్లాడతాం. మాకు వేపకాయంత వెర్రు ఉంది చాలా రే. ఆ అన్నయ్యకి ఏమైంది? ఈ అన్నయ్యకి ఏమైంది? మనం తిందామా? కూర్చోరా. ఏరా, ఏమైంది? నాకేమైంది? ఏదో చిరాకులోనో పరాకులోనో ఉన్నట్టు కనిపించు. గొడవైందని తెలిస్తే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడేమో వీడు, తర్వాత చెప్తాను లేరా. ఇప్పుడు వారం వర్జ్యం, తిది నక్షత్రం బాగోలేవా? ఏదైనా గొడవ ఏదైనా ఉంటే చెప్పరా, నేను ఉన్నాను కదా. ఒకవేళ గొడవైనా నువ్వు ఇంత పట్టించుకోవు కదా. ఆ బుస్సు వాళ్ళ ఏమన్నా సమస్య రే? ఎంత కరెక్ట్గా ఎలా చెప్పావురా. నేను కూడా ఒక భగ్న ప్రేమికుడినే కదా. ఏమైందో చెప్పు. ఇవాళ బుస్సు వాళ్ళ నాన్నకు మా గురించి తెలిసిపోయిందిరా. గొడవ పడతారనా? కాదు, ప్రేమలో ఉన్నామని. ఏంటి ఈ విపరీతం? ఎలా జరిగింది? అది ఇష్టమో ప్రేమో నాకు తెలీదు, కానీ నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఈ అలకలు బుజ్జగించడాలు, ఇలా కూడా తిరగడాలు అసలు నాకు ఇష్టం ఉండదు. నేనంటే ఇష్టం అని అర్థమైంది, అది చాలు. ఓ సూపర్ రా, ఆఖరికి ఈ బండోడికి కూడా మనసు ఉందని తేలిపోయింది. కంగ్రాట్స్ రా. కష్టాలు మొదలయ్యాయి. అదేంట్రా, ఎన్ని రోజులు హాయిగా ఉన్నావ్, ఇప్పుడు నువ్వు కూడా చాలా ఫేస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది అంటున్నావ్, ఏదైనా ప్రమాదమా? ఏమన్నాడు శైలు? నా కూతురిని నీ వల్ల వేసుకొని ఏమి తెలియని అమ్మాయికు నుంచున్నావు కదా, నిన్ను అసలు వదిలి పెట్టనురా, నీ అంతు చూసే తీరుతాను. నేనే అతన్ని ప్రేమించాను, నేనే అతన్ని ఇష్టపడ్డాను. ఇందులో అతని తప్పేమ లేదు. సబాష్ బుస్సు, ఆ పిల్ల నీలా పిరికిది కాదన్నమాట. లేదంటే దొరికిపోగానే వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోయిది కదా. అది కాదురా, వాళ్ళ ఇంట్లో బుస్సుని ఏమైనా అంటారేమోనని భయంగా ఉందిరా. దొరికిపోయినా కూడా రాను పో అని వాళ్ళ నాన్నతో అందంటే ఏం జరిగినా ఎదురిస్తుందనే అర్థం రా. పిల్ల గురించి నువ్వు టెన్షన్ పడకు, నాకు నీ గురించే టెన్షన్గా ఉంది. జాగ్రత్తగా ఉండు, ఏం జరిగినా నేను ఉన్నానని మర్చిపోకు. నాకు ఒక్క ఫోన్ కొట్టు చాలు, సరేనా. మీరు డయల్ చేసిన నెంబర్ రిచ్ ఆఫ్ చేయబడినది. మీ కూతురుగా నన్ను ఏమైనా అనండి, పెడతాను. అంతేకాని అతన్ని అంటే మాత్రం నేను ఊరుకోను. వచ్చావా? ఏం మాట్లాడుకున్నారు? ఏమని మాట్లాడుకున్నారు? లేచిపోదామని ఫిక్స్ అయి వచ్చావా, లేకపోతే ఏ గుడిలోన దండలు మార్చుకుందామని డిసైడ్ అయ్యారా? నీ కూతురు లేచిపోయి తల్లిదండ్రుల పరువు తీసే రకం కాదు నాన్న. ఓహో, తల్లిదండ్రులు బ్రతికుండగానే చంపేసే రకం అన్నమాట. నాన్న నోర్మై ఎవరే నీకు? నాన్న ఇందాక వాడి కోసం నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడే మీ నాన్న గుండె పగిలిపోయింది. నలుగురి ముందు నన్ను ఎదిరించి మాట్లాడినప్పుడే ఆ గుండె ఆగిపోయింది. ఆ మనిషి ప్రాణం పోయింది. నన్ను క్షమించండి నాన్న, నేను అలా మాట్లాడడం తప్పే, కానీ ఏ తప్పు చేయని కేశవాని తిడుతుంటే మాట్లాడక తప్పలేదు. అంటే వాడి కోసం ఈ నాన్నను కూడా ఎదిరించి మాట్లాడతావా? మీరు జన్మనిచ్చారు నాన్న, అర్థం చేసుకుంటారన్న నమ్మకం, వాడు జీవితాన్ని పంచుకునేవాడు నాన్న, అపార్థం చేసుకోకూడదనే భయం, వాడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావా అన్నమాట. అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోకూడదని కూడా ఫిక్స్ అయ్యాను నాన్న. కేశవాని నేను ప్రేమించాను నాన్న, చాలా మంచోడు. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి ఎదవ మంచోడిలానే కనిపిస్తాడు. కానీ ముంచేసి పోయాకే వాడి అసలు రంగు తెలుస్తుంది. అయినా నీకు ప్రేమించడానికి ఎవరు దొరకలేదా? పోయి వాడిని ఎలా ఇష్టపడ్డావే? 24 గంటలు చేతులకు గ్రీసులు పూసుకునేవాడు ఎలా నచ్చాడు నీకు? ఒక మెకానిక్ గాడిని ప్రేమించడానికి సిగ్గలేదా? ఎందుకు నాన్న సిగ్గుపడాలి? మెకానిక్ గురకలు అయితే ఏంటి? వాడు మాత్రం మనిషి కాదా? వాడికి మాత్రం మనసు ఉండదా? వాడు మనిషే, కానీ సొసైటీలో గౌరవం ఉండదు. వాడికే మనసు ఉంటుంది, కానీ జేబులో మనీ ఉండదు.
అలాంటి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా పోషిస్తాడు, నిన్ను ఎలా చూసుకుంటాడు? ఇష్టం ఉన్నచోట కష్టం అనిపించదు నాన్న. వాడు కారంతో కడుపు నింపినా ఆనందంగానే ఉంటుంది. ఇక ఆపు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఏంటండీ, ఏం జరిగింది? ఎందుకలా దాని మీద అరుస్తున్నారు? నీ కూతురు ఈరోజు ఓ పెద్ద ఘనకార్యం చేసి వచ్చింది. ఏంటి, ఏం చేశావో? మెకానిక్ గాడిని ప్రేమించింది. వాడితోనే జీవితం పంచుకుంటానని నలుగురిలో నన్ను ఎదిరించి మాట్లాడింది. అది చాలదన్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్రేమ ఉంటే కష్టం ఉండదు, కారంతో తిన్నా కడుపు నిండుతుందని నాకే నీతులు చెప్తుంది. ఏంటే ఇదంతా? నిన్ను కాలేజీకి పంపించింది ఎందుకేనా? నీకు వేలకు వేలు ఫీజు కట్టింది ఇలా ప్రేమ దోమ అంటూ తిరగడానికేనా? నేనేం గాలి తిరుగులు తిరగలేదు, వాడిని ఇష్టపడ్డాను అంతే, నార్మల్. ఆ చదువుకోమని పంపిస్తే బరి తెగించి తిరిగిందే కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? అసలు నిన్ను ఇలా కాదు, నేను ఇలా కాదు, ఏళ్ల కంటే నిన్ను చంపేయాలి, 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 చంపలేమని బుద్ధి రాదు, చంపేయాలి నిన్ను. వరాలు ఆగు. నువ్వేం చేస్తున్నావా? అమ్మాయిని కొట్టి చంపేస్తావా? లేదండి, నా కూతురు చేసిన గొప్ప పనికి ముద్ద పెట్టుకుంటాను. అసలు దీనంతటికీ కారణం మీరే. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు, పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అన్నాను. కానీ మీరు విన్నారా? నా కూతురు బంగారం, అలాంటిది కాదని నెత్తిని పెట్టుకున్నారు. వద్దు వద్దు అంటున్న చదివించారు. వేలకు వేలు పోసి ఫోన్ కొనిచ్చారు. ఇప్పుడు చూడండి ఏం చేసిందో. అతిగారాభం చేస్తే పిల్లలు ఎదుగుతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా చెడిపోతారండి. అసలు దీన్ని వరాలు ఎదిగిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడం తప్పు. ఏంటి తప్పు? అది చేసిన పని కరెక్టా కాకపోవచ్చు కానీ చెప్పే పద్ధతి ఇది కాదు. నువ్వు ఉండు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ఈ విషయానికి ఇంతటితో వదిలేయ్, వాడిని మర్చిపో, దానికి బదులు చచ్చిపో అని చెప్పండి. నాన్న, అయితే చచ్చిపోవే. ఎవరిని బెదిరిస్తున్నావ్? నేను ఎవరిని బెదిరించట్లేదు, జరగబోయేదే చెప్తున్నాను. అంటే వాడి నుంచి పెళ్లి చేయకపోతే చచ్చిపోతావా? ఖచ్చితంగా. చూసారా ఎలా మాట్లాడుతుందో? ఇంకా దీనికి పద్ధతిగా చెప్తే వింటుందా? కొట్టి చెప్తే మాత్రం వింటుందా? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను. శైలు, నీ ప్రేమ తప్పు అని నేను చెప్పను. కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి కరెక్ట్ కాదు అని మాత్రం చెప్పగలను. కేశవ చాలా మంచోడు నాన్న. నీకు మంచోడిలా కనిపిస్తే చాలా. ఊర్లో వాళ్ల కుటుంబం గురించి తెలుసుకున్నావా? నేను తెలుసుకున్నాను. వాళ్ల నాన్న ఒక తాగుబోతు. ఏ ఒక్కరికి బాధ్యత తెలీదు. వాళ్ల సొంత పెద్దనాన్న అత్తయ్యలతోనే గొడవలు ఉన్నాయి. పైగా ఆ ఇంటికి శాపం కూడా ఉందంట. అందుకే ఎవరూ ఆ ఇంటికి పిల్లని ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకసారి ఎవరో అమ్మాయి విషయంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్లవచ్చారు. అలాంటి పద్ధతి పాడులేని నిన్నెలా కోడలిగా పంపిస్తాను? ఈ ఒక్కసారికి నాన్న చెప్పేది వినమ్మ. నేను చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా. పిల్లలు ఆనందంగా ఉంటే చూడాలనేదే కదమ్మా మా ఆశ కూడా. నేను అదే చెప్తున్నాను నాన్న. నువ్వు ఎవరు చెప్తే ఆ ఇంటి గురించి తెలుసుకున్నావో నాకు తెలీదు. కానీ నేను పెళ్లంటూ చేసుకుంటే కేశవానే చేసుకుంటాను. కోడలిగా వెళితే ఆ ఇంటికే వెళ్తాను. అప్పుడు మేమే నిన్ను చంపి జైల్కి వెళ్తాం, గుర్తుపెట్టుకో. చంపితే చంపేయి. ఏంటి, ఏమైంది? వాడికేం చెప్పకు, అంతా పెంట పెంట చేస్తాడు. ఏంటి, ఏమైంది? ఏమీ లేదులేరా. ఏం లేకపోతే ఎందుకు దాని మీద అరుస్తున్నారు? మళ్ళీ ఏదైనా పనికి మలిన పని చేసి వచ్చిందా? ఏం చేశావే? ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళింది అంతే. అది దానికి అలవాటే కదా. ఆ అలవాటు మార్చుకోమని తిడుతున్నా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా, అందరికీ భోజనం వడ్డిస్తాను. నిజంగా ఏం జరగలేదు కదా. ఏదైనా జరిగితే చెప్తాం కదరా. ఓకే. ఇంకొక్కసారి ఆ మెకానిక్ గాడితో నిన్ను చూసామంటే నీ కాళ్ళు విల్చేస్తాను. ఇక్కడి నుంచి అయినా బుద్ధిగా ఉండు. వెళ్ళు. ఏంటండి మనకి ఈ కర్మ? మెకానిక్ గాడిని ప్రేమించడం ఏంటి? చచ్చా దేవుడా, మాకు విడాకులు రాకూడదు. న్యాయ వ్యవస్థ అంతా మారిపోయి మాకు లీగల్గా విడాకులు రావని లాయర్ చెప్పాలి. కోర్టు దాకా వెళ్ళకూడదు. ఉన్నారా? పోదాం అనుకున్నాను. దేవుడు ఇంకా టైం రాలేదని ఆపేశాడు. ఏమైంది మీకు? కొంచెం జలుబ అయింది. జలుబే కదా. విడాకుల అంత సీరియస్ మేటర్ ఏం కాదు కదా. ఇవాళ రండి. ఎక్కడికి? అడ్వకేట్ దగ్గరికి. అంత ఎమర్జెన్సీ ఏముంది? పోస్ట్పోన్ చేయడం మంచిది కాదు, ఫోన్ చేయడం మంచిది. ఎవరికి? ఆ అడ్వకేట్కి ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఓహో, తీసుకున్నారా? మీరు ఇలాంటి విషయాల్లో అసలు లేట్ చేయరే. ఈవినింగ్ ఫిక్స్ అయింది. నేను మెసేజ్ చేస్తాను. అడ్వకేట్ అడ్రస్ కూడా పంపిస్తాను. నేను ఆఫీస్ అవ్వగానే అటు నుంచి అటే వస్తాను. మీరు డైరెక్ట్గా వచ్చేయండి. విడిపోవడానికి కూడా విడివిడిగానే వెళ్ళాలా?
కలిసి వెళ్ళడానికి కుదరదా? టైం వేస్ట్. మీరు ఆఫీస్కి రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇంటికి వచ్చి మీతో కలిసి వెళ్ళడం వల్ల 2 రోజులు ముందుగా విడాకులేని రావు. సర్టిఫికెట్లు తీసుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుందాం అంటుంది. దేవుడా, నువ్వు ఉండాలి ఉంటావ్. పెద్దిని కేశవాని పిలవరా, నేనా గన్నని పిలవమంటున్నాను. ఏమైంది అదినా? అన్నయ్య ఏం చేశాడు? ఏం లేదులే, పిలువు పెద్దన్నయ్య కేశవనయ్య ఇద్దరు ఒకసారి రండి. ఒరేయ్, నేను అరవలేకనా నిన్ను పిలవమంది ఏంట్రా వదిన, మీ ఇద్దరిని పిలవమంది ఏమ్మా? మీ అందరికీ ఒక విషయానికి చెప్పాలి. పెద్ది ఏంటమ్మా? ఇవాళ నేను చక్రి అడ్వకేట్ ని కలవడానికి వెళ్తున్నాం. ఎందుకమ్మా? జరిగింది నిజమైన పెళ్లి కాదు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చి చక్రి భర్తగా ఇరుక్కుపోయాడు. ఈ రిలేషన్షిప్ కి అర్థమే లేదు. కాబట్టి లీగల్గా ఇది పెళ్లి కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. అందుకు డివోర్స్ మాత్రమే దారి. కాని ఇక్కడ మీరు చక్రి భార్యగా ఉన్నా, ఈ ఇంటి ఆడపిల్లగా ఉన్నా మేమంతా ఒకేలా చూస్తున్నాం కదా. లేదు, చక్రి మళ్ళీ తాగిరాడని గ్యారెంటీ లేదు. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ దొండకాయ గాడి బాధ అంతా నా కాపురం కూలిపోతుందని కాదు, వాడి వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని. ఒకవేళ మీరు డివోర్స్ తీసుకున్నా మీరు ఇక్కడే ఉంటారుగా. నేను నిన్ను కరెక్ట్ గానే అంచనా వేశానురా. అదంతా తర్వాత ఆలోచిద్దాంరా. విడాకులు తీసుకున్న తర్వాతే ఇక్కడ ఉండడం మంచిది, లేదంటే చాలా కన్ఫ్యూషన్స్ వస్తాయి అమ్మ. అది నాకు సంబంధించినంత వరకు ఇది కరెక్ట్ డెసిషనే పెద్ది. మీ అత్తలాంటి వాళ్ల నోరు మూయడానికి ముందు మీ పెళ్లి జరగాలి. వెళ్ళవస్తాను. పెద్ది ఏంట్రా అలా ఉన్నావ్? ఎలా ఉన్నాను? బాధగా ఉందా? లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉంది. వెళ్ళి 4 డీజే బాక్సులు తీసుకొస్తా, పాటలు పెట్టుకొని ఇల్లంతా దొర్లుతూ నాగిని డాన్స్ చేస్తా. ఏంట్రా వెటకారమా? మరి లేకపోతే ఏంటి? విడాకులు ఇస్తానంటే బాధగా ఉండక ఇంకెలా ఉంటుంది? రేయ్, తన మీద కోపాన్ని అన్నయ్య మీద చూపిస్తావేంటిరా? అంతా తెలిసినా కావాలని అడిగితే కోపం రాదా? మరి అయినా రాత్రే కదా చెప్పాను తను విడాకులు ఇస్తాను అంటుంది అని. మళ్ళీ ఏం తెలియనట్టు అడుగుతారు ఏంటి? నిన్న నువ్వు విడాకులు ఇస్తాను నంది అని చెప్పిన మాట నిజమేరా? కానీ ఇంత తొందరగా లాయర్ గారి దగ్గరికి వెళ్దాం అంటుందని మాకు తెలీదు. తెలిస్తే ఏం చేసేవాడివి? ముందే ఆ లాయర్తో మాట్లాడి ఆయన అడ్రస్ తీసుకొచ్చి, అమ్మ మహాలక్ష్మి ఇదిగో లాయర్ గారి అడ్రస్ అని చేతిలో పెట్టేవాడివా? రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మా అందరికీ మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మీ ఇద్దరు కలిస్తే చూడాలనుకుంటున్నాం. తెలుసు సోదరా, మీ ప్రేమ నాకెందుకు తెలీదు? మీ ప్రేమ ఎలాంటిదో తెలుసు, మీరేం కోరుకుంటున్నారో కూడా తెలుసు. ఇంట్లో రిసార్ట్లో చూశాను కదా, మేమిద్దరం కలిస్తే బాగుండు అనుకుంటారు కానీ కలవనివ్వరు. మేమిద్దరం మాట్లాడుకుంటే చూడాలి అని ఆశపడతారు కానీ మాట్లాడుకోనివ్వరు. మేమిద్దరం ఏదో పెద్ద శత్రు దేశాలు అయినట్టు. తను పెద్ది అనగానే ఈయన వచ్చి మా ఇద్దరి మధ్య ఓ పెద్ద చైనా వాళ్ళు కట్టేస్తాడు. అరేయ్, నేను నీ తమ్ముడిని అన్నయ్య, నేను రక్తం పంచుకొని పుట్టిన వాడిని. ఒక అమ్మాయిని ఇష్టపడి అబద్ధమో నిజమో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి 4 నెలలు అయింది. కానీ మీరేం చేశారు? మమ్మల్ని కలపడానికి చిన్న ప్రయత్నం అయినా చేశారా? లేదు, చేయలేదు. మిమ్మల్ని కలపడానికి మీరేమి ఇంకా చిన్న పిల్లలు కాదు కదరా. అయినా ఏమని కలపమంటావ్? మీరేమైనా గొడవపడ్డ శత్రువులా? కాదు కదా, మనుషులనైతే మాట్లాడి కలపొచ్చు కానీ మీది ప్రేమరా. మనసులకు సంబంధించిన విషయానికి దాన్ని మూడో వ్యక్తి ఎలా కలపగలడు? మీకు మీరుగానే కలవాలి. ఇలాంటి నీతి సూక్తులకు ఏం తక్కువ లేదు, ఎప్పుడు నీ జేబులోనే ఉంటాయి చెప్పడానికి. రే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? మహాప్రభు, మీరేం చేయకండి, నా చావేదో నేనే చేస్తాను. తనంటే నాకు ఇష్టం, తనకి నేను ఇచ్చే విడాకులు అంటే ఇష్టం. ఇస్తాను, తనకు కావలసిన విడాకులు ఖచ్చితంగా ఇస్తాను. అంతేకాదు, తనకి విడాకులు ఇచ్చి తనకి నా మీద ప్రేమ పుట్టేలా చేసుకుంటాను. నా ప్రేమని తనకు అర్థమయ్యేలా చేసి నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అనేంతలా మళ్ళీ ప్రేమిస్తాను. కొత్తగా ఏమంటున్నావు రా? అవును, డివోర్స్ కి అప్లై చేసక విడాకులు రావడానికి కోర్టు 6 నెలలు గడువు ఇస్తుంది కదా. ఆ గడువులు తనకి నా మీద ఇష్టం కలిగేలా చేసుకుంటాను. నన్ను విడిచి వెళ్ళిపోకుండా నా ప్రేమతో తనని కట్టేసుకుంటాను. ఇంకొన్ని నెలల్లో వాలెంటైన్స్ డే కూడా వస్తుంది. ఆ రోజే తనకి ప్రపోజ్ చేసి నా ప్రేమ విషయానికి చెప్తాను. తన మనసు గెలుచుకొని తీరుతాను, చూస్తూ ఉండండి. తను నన్ను ప్రేమిస్తుంది, ఖచ్చితంగా ప్రేమిస్తుంది. వాడిని చూస్తుంటే జాలేస్తుంది అన్నయ్య. కానీ మనం ఏం చేయగలం రా? మహా అయితే తనతో మాట్లాడగలం కానీ తనని ప్రేమించమని చెప్పలేం కదా. చూద్దాం వాడి జీవితంలో తను రాసి పెట్టిందో లేదో. హాయ్ ముంగిసా, ఏంటే బుస్సు అంత సంతోషంగా ఉన్నావ్? మన ప్రేమ విషయానికి ఇంట్లో తెలిసిపోయింది కదా. అంటే నిన్న రాత్రి మీ వాళ్ళు ఏమ అనలేదా? అంటే మాత్రం మనం వింటామా ఏంటి?
అంటే మళ్ళీ వాళ్ళని ఎదిరించి మాట్లాడావా? మాట్లాడడమే కాదు, నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని కూడా చెప్పేశాను. ఒకవేళ బలవంతంగా ఎవరికైనా ఇచ్చి చేస్తే చేస్తానని బెదిరిస్తాను. దెబ్బ కువ్వ వాళ్లే మన దారికి వస్తారు. నీకు మరి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? చెప్పాను కదా నా ధైర్యం నువ్వేనని. అయినా నాలో ఏం చూసి ప్రేమించావే? ఎంత ధైర్యంగా ఫీల్ అవ్వడానికి? ఒక చదువు లేదు, ఉద్యోగం లేదు, సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. చివరికి మెకానిక్ పని తప్ప మరో లోకం కూడా తెలీదు. నన్ను ప్రేమిస్తారన్న నమ్మకం నాకే ఎప్పుడూ లేదు. నా మీద నీకు అంత నమ్మకం ఎలా వచ్చింది? స్టేటస్ చూసో డిగ్రీలు చూసో పుట్టేది ప్రేమ అయితే ఈ ప్రపంచంలో ఉద్యోగాలు చేసేవాళ్లు తప్ప ఇంకెవ్వరూ ప్రేమించుకోరు. ప్రేమ అనేది క్యారెక్టర్ని చూసి పుడుతుంది. నీ ప్రేమ మీద నాకు నమ్మకం కలిగింది. ప్రేమ పుట్టింది అంతే. ఏంటో నా జీవితం ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ జీవితానికి ఏమైంది రా? బానే ఉంది కదా? ఏం బాగుంది? ఒకరోజు బాగుంటే ఇంకో రోజు బాగుండట్లేదు. జీవితంలో టెన్షన్స్ తప్ప అసలు సంతోషమే లేకుండా పోయింది. అంటే నేను నీ లైఫ్లోకి రావడం వల్లే నీకు ఇలా జరిగింది అంటున్నావా? నేను నిన్ను ప్రేమించాకే నీ సంతోషం దూరమైందా? నేను మన గురించి చెప్పట్లేదే, మరి చక్రి గురించి, తన గురించి చెప్తున్నాను. తను అంటే మహాలక్ష్మి గురించా? అవును. వాళ్లక ఏమైంది? చక్రి మహాలక్ష్మి ఇద్దరు ప్రేమ పావరాలే కదా, పైగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకేంటి సమస్య? వాళ్ల పెళ్ళే సమస్య. ఇద్దరికీ అసలు సెట్టే అవ్వట్లేదు. ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. ఒరేయ్ పిచ్చోడా, నిజమైన ప్రేమ గొడవల్లోనే ఉంటుందిరా. అది ప్రేమ గొడవలు కాదు, విడిపోయే గొడవలు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావ్? వాళ్లద్దరూ ఎప్పటికీ కలిసి ఉంటే బాగుంటుంది. మనలాగా ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. విడిపోవడానికా కలిసి ఉండడానికి? నువ్వేం టెన్షన్ పడక. ముంగిసా గొడవలు ప్రేమను పెంచాలే తప్ప విడగొట్టడానికి కాదు. మనం కలిసింది కూడా గొడవలతోనే కదా. ఇప్పుడు చూడు ఎంత క్లోజ్ అయ్యామో చకోరి పక్షుల్లాగా. కానీ వాళ్లే కలిసి ఉండేలా కనిపించట్లేదే. అయితే ఒక పని చేయండి. ఏంటది? మీరే వాళ్లని దూరం చేయండి. అంటే ఏదో ఒక గొడవ చేసి ఆ చక్రిని మహాలక్ష్మిని విడిపోయేలా చేయమను. చేస్తే ఎలాగో ప్రేమ పక్షులే కాబట్టి ఆ దూరాన్ని భరించలేక ఒకరి విలువ ఒకరు తెలుసుకుంటారు. మళ్ళీ ఒకటిగా తెలిసిపోతారు. చాలా గొప్ప సలహా ఇచ్చావులే. ఏంట్రా, నచ్చలేదా? ఇదిగో ఇంకొకసారి ఇలాంటి సలహా ఇచ్చావంటే నెత్తి పగలకొడతాను. ఏంట్రా ఇదంతా? కోపమే. వాళ్ల ప్రేమలు దగ్గర చేద్దామని మనం దూరం అయ్యేలా ఉన్నాం. సరే సారీ రా ముంగిసా, సారీ. ఒరేయ్ బయట ఏమన్నా గాడిస్తందా? ఇంటికవచ్చి బిందెని అంతుతున్నావ్. బిందు పాడైపోతే నువ్వు కొనిపెడతావా? ఓ చెంబు కూడా కొనిపెట్టలేని ఎదవవి. ఏం పుట్టింది నీకు? బంగారం లాంటి బిందెని తంతావా? నాకేం పుట్టలేదు, నీకే ఒక దరిద్రపది పుట్టింది. ఆహా, ఎంత దర్జాగా కూర్చున్నాడు మీ ఆయన. బయట ఏం జరిగినా అనవసరం, ఇంట్లో ఏం జరిగినా అంతకన్నా అనవసరం. ఆయన గురించి వాగుతున్నావ ఏంటి? ఇంట బయట ఏం జరుగుతుంది నువ్వేం చూసావ్? ఏం జరుగుతుంది? ఎందుకు అంత అలా అరుస్తున్నావ్? నీ కూతురు ఆ మెకానిక్ గాడితో లవ్లో పడింది. రా, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. వీధిలోకి వినపడాలా ఏంటి? ఇది విని గుండె పట్టుకుంటారు అనుకుంటే ఇద్దరు ఇది రోజు జరిగే పని అన్నట్టు చూస్తున్నారేంటి? అంటే ఇది మీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు. తెలిసే ఏమనలేదా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడూ అలా చేయదు. ఏంటి? ఇంకెప్పుడు చేయదు? ఇప్పుడు కూడా వాడితోనే ఉంది. గురకలు, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు తెలిసింది కదా. ఏం ఊడబడచావ్? మూసుకొని ఇంటికవచ్చి నోరు లేని బిందెని తన్ని మా మీద అరుస్తున్నావ్. వచ్చింది బలాదురుగా ఆ మెకానిక్తో తిరిగి. సిగ్గు లేకుండా ఇంటికి వచ్చింది. దీన్ని చూసిన వాళ్లు ఎంత బరి తెగించిందో అనేలా వాడితో మాట్లాడుతుంది. పరువు పోతుంది. నువ్వు పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నా పరువు పోతుంది. నేనేమనా అన్నానా? నోరు మీయవే. నాన్న అంత చెప్పినా మళ్ళీ వాడి దగ్గరికే వెళ్తావా? పైపవచ్చి వాడినే తిడతావేంటే? నిన్ను ఆగమ్మా. ఇంకోసారి వాడితో మాట్లాడుతూ కనిపిస్తావా? వాడి షాప్లోకి అడుగు పెడతావా? అసలు వాడితో ఎందుకు మాట్లాడుతున్నావ్? అసలు ఎందుకు వెళ్తున్నావ్? వాడికేం తక్కువ నీకన్నా? వాడే అన్నింట్లో ఎక్కువ. చంపేస్తాను. ఏమనుకున్నావో ఏంటే? వాడు ఎక్కువ. వాళ్ల కుటుంబం ఎలాంటిదో తెలుసా నీకు? వాడు ఎంత మంచోడో తెలుసా? వాడు ఎంత మంచివాడైనా సరే నిన్ను మెకానిక్ ఇచ్చి ఎవ్వరూ పెళ్లి చేయరు. ఎప్పుడైనా అటువైపు వెళ్తావ్? వాళ్లకి పంప చూసావా? రేపో మాపో కూలిపోయేటట్టుంది వాళ్ల ఇల్లు. నేను ఇల్లుని పెళ్లి చేసుకోవడం లేదు.
చాలు ఆపు, ఒకసారి చెప్పాను వాడిని మర్చిపోమని, కాని నువ్వు మళ్ళీ వెళ్ళావు. దీన్ని నేను తేలిగ్గా తీసుకోను. ఇది మన ఇంటి పరువుకు సంబంధించిన విషయానికి, నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయానికి కూడా. వాడితో పెళ్లి అన్నావో, కన్న కూతురని కూడా చూడను. ఇప్పుడు మాత్రం చూస్తున్నారా? వీడు చెల్లి ఎలా చూస్తున్నాడా? మీ పెళ్ళ నన్ను కూతురులా చూస్తుందా? ఎలా కొడుతున్నారో చూస్తున్నారు కదా మరి. లేకపోతే నువ్వు చేసిన పనికి నిన్ను నెత్తిని పెట్టుకొని చూసుకోమంటావా? నీ తెలివంతా ఏమైందే? నీలాంటి వాళ్లందరూ ఇలాంటి పనికి మాలిన వాళ్లకే పడిపోతారేంటే? నీకు ఎవరైనా అమ్మాయి పడితే వెళ్ళి దాన్ని అడుగు. కేశవ లాంటోడు కాదు, పని చేసుకుని సంపాదిస్తున్నాడు. నీలాగా అమ్మాయ సంపాదన మింగి కూర్చోవట్లేదు. అసలు ఏంటే నువ్వు నోరేసుకొని పడిపోతావ ఏంటి? రాగి పెట్టి కొడితే కోమలకి పోతావ్. రేయ్ ఆగరా, ఇలాగే కొడుతూ ఉంటావురా? మరి మాటలతో మీరు ఇంట్లో కూర్చోబెట్టండి. ఇది ఆడపిల్ల విషయానికి. దీన్ని రచ్చ చేస్తే రేపు దానికి సంబంధాలు రావు. 100 సంబంధాలు తెచ్చినా నేను మాత్రం కేశవ అనే చేసుకుంటాను. నేను ఇలా కాదా? ఎట్టు నుంచి నరుకు రావాలో నాకు బాగా తెలుసు. ఒరేయ్ ఒరేయ్, ఎక్కడికిరా? ఒరేయ్ ఏంటండి ఇది? ఇద్దరిని కన్నాను, ఇద్దరి కోసం రాత్రి పగలు పని చేస్తున్నాను. కాని ఏ ఒక్కరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా చెయ్యి దాటిపోయారు. ఏం చేయాలి? ఎలా చావాలి? ఆ మెకానిక్ నీ కొడుకేనా? కాదు, నేనే. ఆడి బాబుని. ఏంటి సంగతి? బండి రిపేర్ ఉంటే షాప్కి వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్? ఏహే, ఈ ముసలని అడిగేది ఏంటి? లోపలికి వెళ్ళి లాక్కొద్దాని రండిరా. ఏది? అడుగు పెట్టు. లాగిపెట్టి ఒక్కటి ఇస్తే బొంగరాలా తిరుగుతావ్. రేయ్ మెకానిక్, బయటికి రారా. ఏంటి ఎలకల్లో ఉన్నారు? ఎవరు వీళ్ళు? మీ ఇంట్లో మెకానిక్ ఉన్నాడు కదా, ఎక్కడ? వాడు వాడా? నువ్వు ఎవడరా? పెన్సిల్ నీ పర్సనాలిటీకి వాడు వీడు అనేంత సీన్ ఉందా? ఎవరు నువ్వు? ఏం జరిగింది? ఇక్కడికి వచ్చి అరుస్తున్నావ్ ఏంటి? ఏం కావాలి? వాడు ఊరికే ఉండడా? వాడు ఊరికే ఉంటే బైకులు ఎలా నడుస్తాయి? వాడు రిపేర్ చేస్తేనే నడుస్తాయి. బుద్ధు ఉండాలి. ఏంట్రా ప్రశ్న? అయినా అసలు వాడితో మీకేంటి పని? వాడు మా చెల్లెల వెంటపడుతున్నాడు. అయితే నువ్వు ఆడపిల్ల అన్నవా? అవును. ఒరేయ్ ఆదిగాడు ఎవడు? నా పేరు సురేషు, నేను ఆది అనే పిలుస్తాను రా. నీ చెల్లెలు ఎవరు? శైలు. హైలో కేరా, నా తమ్ముడు బామర్ది. ఈ ముక్క ముందే చెప్పకుండా 10 నిమిషాలు వేస్ట్ చేశావు కదరా. నా తమ్ముడు మీ ఇంటికి వచ్చాడా? లేదు. మీ చెల్లి మా తమ్ముడు షాక్ కి వచ్చాడా? రేయ్ ఏంట్రా ఇదంతా? తమ్ముడు బామర్ది అంటావ ఏంటిరా? మాటి మాటికి మేము బుస్సు అని ఏడిపిస్తామే. ఆ బుస్సు పేరే శైలు. మన కేశవ ఆ శైలు ప్రేమించుకుంటున్నారు. మన బండోడు లవ్ చేశాడా? వాడి మొహంలో ఎక్కడైనా ప్రేమ పలుకుద్దా? ఏరా నిజమేనా? కేశవ ప్రేమలో పడ్డాడా? మన కన్నాకంతా తెలుసన్నయ్యా, అందుకేనా ఆ బుస్సు ముంగీసా అని ఏడిపిస్తున్నారు. ఓ అయితే ఇంకో కోడలి ఇంటికవచ్చి ఊరి జనాలందరి నోరు మూసుకునేలా చేస్తుందన్నమాట. మీరు ఆ అమ్మాయి నాన్న. ఇక్కడైతే గొడవ జరుగుతుంది. లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేమేమి సంబంధం మాట్లాడడానికి రాలేదు. మీ వాడిని మా అమ్మాయితో మాట్లాడద్దని హెచ్చరించడానికి వచ్చాం. హలో, మీ కూతురే నా వెంటపడి ప్రేమించానని చెప్పింది. నీ బతుక్కి ప్రేమ కావాలా? ఈ ఆపండి. నువ్వెవరు? ఈ ఇంటికి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకొని రాదన్నారే? నేను వచ్చాను. ఈ ఇంట్లో ఉంటున్న ఈ ఇంటి కోడల్ని నేను. ఈ చక్రీ భార్యని నేను. ఇదే నా తాలినా? ఇదే నా అత్తగారి ఇల్లు.